పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీలో టెన్షన్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఓటర్ల నాడి అంతుచిక్కడం లేదు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని చాలా సర్వేలు చెప్తుండటంతో తమ పరిస్థితి ఏమిటని చిన్నా చితకా పార్టీలు ఆందోళన పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను కాంగ్రెస్ కొల్లగొడుతుందని సర్వేలన్నీ ఒకే పాట పడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో కాంగ్రెస్ కు 9, బీజేపీకి 5 సీట్లు వస్తాయని జీ న్యూస్ మోట్రేజ్ తాజా సర్వే చెప్పింది. ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 168,000 మందిని ప్రశ్నించారు. ప్రీ పోల్ సర్వేల ఫలితాలను దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా స్పందించినట్టు కనిపిస్తోంది. దమ్ముంటే ఒక్క సీటైనా గెలుచుకోవాలని ఆయన బీఆర్ఎస్ కు గట్టి సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఊపును కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగిస్తుందని జాతీయ సర్వేల అంచనా. కర్ణాటకలో మెజారిటీ ఎంపీ సీట్లను బీజేపీ కొల్లగొడుతుందని సర్వేలు చెబుతుండటంతో రేవంత్ అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ను మరింత దెబ్బ కొట్టేందుకు ఎన్నికల హామీలపై, చేరికలపై స్పీడ్ పెంచారు. రెండు నెలలుగా వెలువడుతున్న జాతీయ సర్వేలన్నీ ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్నాయి. బీజేపీకి 360కి పైగా సీట్లు వస్తాయంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు 10 సీట్లు, బీజేపీకి 3 సీట్లు, బీఆర్ఎస్ కు 3 సీట్లు వస్తాయని ఇండియా టుడే సి ఓటర్ సర్వే తెలిపింది. ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. టైమ్స్ నౌ మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 9, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. దాదాపు అన్ని సర్వేలు హస్తానికి 9 నుంచి 10 సీట్లు, కమలానికి 5 సీట్లు వస్తాయని, హైదరాబాద్ సీట్ ఎంఐఎంకే దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9, కాంగ్రెస్ కు 3, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. తమ బలం 3 నుంచి 10 చేరబోతోందని సర్వేలు చెప్పడంతో కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ బలం 9 నుంచి 2-3 సీట్లకే పరిమితం కానుందని వస్తున్న అంచనాలతో గులాబీ దళం ఆందోళన పడుతోంది. కనీసం 5-6 స్థానాలు దక్కించుకుంటే గానీ పరువు దక్కదని కాంగ్రెస్ కంటే ముందు నుంచే ప్రచారం ప్రారంభించింది. కాంగ్రెస్ వ్యూహాలను తిప్పికొట్టే కార్యాచరణకు దిగుతోంది. రేవంత్ మేడిగడ్డ ప్రాజెక్ట్ టూర్ కు కౌంటర్ గా కేటీఆర్ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎత్తుగడను చిత్తు చేయడానికి కాంగ్రెస్ చలో పాలమూరు రంగారెడ్డి అంటోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటక ఎంపీ ఎన్నికల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. కర్ణాటకలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. రాష్ట్రంలోని 28 ఎంపీ సీట్లలో ఎన్డీఏ కూటమికి 24 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. గత ఎంపీ ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 25 సీట్లు వచ్చాయి. కర్ణాటకలో బీజేపీకి బలం ఎక్కువ కాబట్టి ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అయితే ఏడాదిలోనే కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గడం గమనార్హం. తెలంగాణలో ఈ పరిస్థితి తలెత్తకుండా రేవంత్ జాగ్రత్త పడుతూ ఎన్నికల గ్యారంటీలపై దూకుడు పెంచారు. మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కు గ్యాస్ సిలిండర్ పథకాలకు రేవంత్ శ్రీకారం చుట్టారు. గ్రూప్ 1 డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేశారు. రైతు రుణమాఫీ, పింఛన్లు, రైతు బంధు పెంపును కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే లోపు అమలు చేయడానికి కసరత్తు కొనసాగుతోంది. 14 సీట్లను కొల్లగొడితేనే యుద్ధంలో పూర్తిగా గెలిచినట్లని రేవంత్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల్లో, ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిందని, ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల అమ్మకంపై విచారణ జరిపిస్తున్నారు. బీఆర్ఎస్ ను నిత్యం ఇబ్బంది పెడుతూ సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేసుకుపోతే ఎంపీ ఎన్నికల్లో 14 కాకపోయినా 10 సీట్లు గ్యారంటీగా వస్తాయని కాంగ్రెస్ ఆలోచన. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు ఏడాది గ్యాప్ వచ్చింది. తెలంగాణలో ఈ గ్యాప్ 6 నెలలే. పనితీరు మెరుగుపరుచుకొని బీఆర్ఎస్ నుంచి కీలక నేతలను కాంగ్రెస్ లోకి ఆకర్షిస్తే టార్గెట్ ఛేదించడం కష్టమేం కాదని రేవంత్ ఆలోచన.